హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వినోదాల హరివిల్లు. టుడే ఇన్స్టెంట్ పొంగడాలు తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆటా ఫ్లోర్ హాఫ్ కప్, 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్, 1 కప్ ఆఫ్ బెల్లం, చిటికెడు బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, పించ్ చిటికెడు సాల్ట్, డ్రై కోకోనట్ 1 కప్. ముందుగా రైస్ ఫ్లోర్ని కొంచెంగా వాటర్ వేసి థిక్ పేస్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లానికి 1 కప్ బెల్లం, దానికి 1/4 వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేలా చూసుకొని, కరిగిన బెల్లాన్ని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ పౌడర్ పేస్ట్లో వేసి బాగా కలపాలి. ఇందులోనే చిటికెడు బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ డ్రై కోకోనట్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని ఒక 1 అవర్ నాననివ్వాలి. మినిమం 3 అవర్స్ నానితే ఇంకా బాగుంటుంది, బాగా పొంగి వస్తాయి. లేదు అప్పటికప్పుడే చేసుకోవాలనుకుంటే మినిమం ఒక 1 అవర్ నాననివ్వండి. అప్పుడే మనకి బాగా పొంగి అండ్ క్రిస్పీగా పొంగడాలు అయితే వస్తాయి. ఎందుకంటే ఇన్స్టెంట్ పొంగడాలు కాబట్టి. ఇదే నార్మల్గా చేసుకునే పొంగడాలకి రాత్రే బియ్యం నానబెట్టి పేస్ట్ కొట్టి చేస్తారు. మనం ఆ విధానం ఫాలో అవ్వాలంటే ముందు రోజు నుంచి మనం ప్రిపేర్గా ఉండాలి. సో అలా కాకుండా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి, మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మినిమం దానికి ఒక 1 అవర్ అయినా టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా కలిపి నానబెట్టుకున్న మిశ్రమాన్ని ఒక మినిమం 3 అవర్స్ పెట్టుకుంటే మంచిది, లేదంటే ఒక 1 అవర్ అయినా ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి మీడియం హీట్ అయ్యేలా ఆయిల్ని చూసుకోండి. ఓవర్ హీట్ వద్దు, ఎందుకంటే ఇది మనం పొంగడాలకి మిశ్రమం వేసిన వెంటనే నల్లగా మాడిపోతుంది తప్ప లోపలైతే ఉడకదు. సో దానివల్ల మీడియం హీట్ పెట్టుకొని పొంగడాలు వేసుకొని మీడియం హీట్లోనే కాగబెట్టుకుంటే, బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా స్మూత్గా పొంగి చాలా బాగా వస్తాయి. సో మీరు ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాము. నేను చేసిన ఇన్స్టెంట్ పొంగడాలు అయితే చాలా బాగా వచ్చాయి, మీరే చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది.